అండ్ ఇవాళ మా మధ్యలో ఉన్న ఈ చిన్న చిన్న బాలికలందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా ముచ్చటగా ఉంది. మన దేశ భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంది కాబట్టి చాలా గర్వంగా కూడా నాకు అనిపిస్తుంది. మీరందరూ ఎంత ముద్దుగా చక్కగా ఆణిముత్యాలాగా ఉన్నారు. సో ప్రోగ్రామ్ని ప్రారంభించక ముందు మనం ఒక చిన్న ప్రక్రియని చేద్దాం. ఓకేనా? అందరూ తయారుగా ఉన్నారా? దీన్ని మనం రిలాక్సేషన్ అని అంటాం. ఓకే, సో నేను నా ప్లేస్లో కూర్చొని, చైర్ మీద కూర్చొని మీకు మైక్ ద్వారా మీకు రిలాక్సేషన్ స్టెప్స్ అన్నీ చెప్తూ ఉంటాను. మీరు ఆ పద్ధతిగా మీరు ఫాలో అవ్వండి. కరెక్టా? ఓకే, థ్యాంక్స్ అమ్మా. అందరూ కూడా చాలా మృదువుగా కళ్ళను మూసుకోండి. మీ కాళ్ళని చేతుల్ని ఏమన్నా విరుచుకోవాలంటే చాలా హాయిగా విరుచుకోండి, మృదువుగా విరుచుకోండి. కళ్ళు మూసుకొని హాయిగా కూర్చోండి, నిటారుగా కూర్చోండి. ఇప్పుడు ఒక్కసారి మన పాదాల వేళ్ళను విరుచుకొని పాదాలను కూడా కొంచెం అలా విరుచుకున్నట్టు చేసి మృదువుగా కళ్ళను మూసుకుందాం. చాలా నెమ్మదిగా కళ్ళను మూసుకోండి. శ్వాసను తీసుకోండి, మెల్లగా శ్వాసను లోపలికి తీసుకోండి, మెల్లగా శ్వాసను వదిలేయండి. ఇంకొకసారి చాలా మెల్లగా దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. ఇప్పుడు భూమి నుంచి వచ్చే స్వస్థ శక్తి మన పాదాల మేరుగా, మడమల మేరుగా పైకి వెళ్తున్నట్టు అనుభూతి చెందండి. ఆ శక్తి మన కాళ్ళ లోపలికి వెళ్తూ మన పాదాలను, కాళ్ళను, మోకాళ్ళను చాలా హాయిగా రిలాక్స్డ్గా చేస్తున్నట్టు అనుభూతి చెందండి. భూమి నుంచి వస్తున్న ఆ శక్తి మోకాలు పైన తొడలు అటువైపుకి వెళ్తూ మన కాళ్ళను పూర్తిగా రిలాక్స్ చేస్తున్నట్టు అనుభూతి చెందండి. భూమాత నుంచి వస్తున్న ఈ స్వస్థ శక్తి మన కాళ్ళ మేరుగా ఉదరం లోపలికి వెళ్తూ, అంటే మన స్టమక్ అనేది అంటామో దాని లోపలికి వెళ్తూ మన ఉదరం లోపల ఉన్న అవయవాలన్నిటికీ కూడా ఈ స్వస్థ శక్తి వెళ్తూ వాటిలన్నిటినీ కూడా చాలా హాయిగా రిలాక్స్డ్గా పెడుతున్నట్టు అనుభూతి చెందండి. ఈ శక్తి మన వెనుక భాగం నుంచి వెన్నుపూస కింద నుంచి పై వరకు కూడా వెళ్తూ మన వెన్నుపూసనంతటినీ కూడా చాలా చాలా రిలాక్స్డ్గా, చాలా హాయిగా మన
శరీరం లోపల ఉన్న స్ట్రెస్ని కానీ ఒత్తిడిని కానీ అంతటినీ కూడా తొలగించి చాలా కంఫర్టబుల్గా పెడుతున్నట్టు భావించండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ అనుభూతిని చెందండి. ఇప్పుడు ఈ శక్తి మన భుజాలు మీరుగా ఛాతీలోకి వెళ్తూ మన ఛాతీ లోపల ఉన్న అవయవాలన్నిటినీ కూడా చాలా రిలాక్స్డ్గా, చాలా కంఫర్టబుల్గా పెడుతున్నట్టు అనుభూతి చెందండి. మన భుజాల మేరుగా మోచేతులు, చేతులు చివరి వేళ్ళ వరకు వెళ్తూ మన చేతులన్నీ కూడా హాయిగా రిలాక్స్డ్గా ఉన్నట్టు అనుభూతి చెందండి. ఇప్పుడు మెల్లగా మీ దృష్టిని మీ నెక్ దగ్గరికి తీసుకురండి, మెడ దగ్గరకు తీసుకురండి. మెడ కండరాలకి ఈ శక్తి వెళ్తూ మీ మెడ కండరాలన్నీ కూడా చాలా రిలాక్స్డ్గా, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నట్టు మీరు అనుభూతి చెందండి. మెల్లగా భూమాత నుంచి వచ్చే ఈ శక్తి మన ముఖం వైపుకు వెళ్తూ మన దవడలు, చెవులు, కళ్ళు, నుదురు, ముక్కు అన్నిటి వైపుకి వెళ్తూ మన ముఖం అంతా కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నట్టు, చాలా రిలాక్స్డ్గా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఆ అనుభూతిని ఆస్వాదించండి. ఈ శక్తి మన శిరస్సు వైపు వెళ్తూ శిరస్సు నుంచి కింద వేళ్ళు, పాదాల వేళ్ళు వరకు వెళ్ళి మన శరీరం అంతయు కూడా చాలా రిలాక్స్డ్గా, చాలా కంఫర్టబుల్గా ఉన్నట్టు మీరు అనుభూతి చెందండి. ఇప్పుడు మెల్లగా మీ దృష్టిని మీ హృదయం మీదకు తీసుకురండి. మీ హృదయ స్పందనను వినండి. మీ హృదయం లోపల నుంచి వచ్చే ప్రేమను ఆస్వాదించండి. మీ హృదయం లోపల ఉన్న దివ్య జ్యోతి పైనకు మీ మనసును కేంద్రీకరించి ఉండండి. ఏ ఆలోచనలు వచ్చినా మళ్ళీ మీ మనసును మీ హృదయం మీదకు తీసుకురండి. మీ హృదయం లోపల ఉన్న ఆ దివ్య జ్యోతి మీదకు మీరు కేంద్రీకరించి ఉండండి. ఇప్పుడు మెల్లగా మన ప్రస్తుతం స్థితికి వాపసు రండి. మీకు కుదిరినప్పుడు మెల్లగా కళ్ళుని విప్పండి. ఇది రిలాక్సేషన్ ప్రక్రియ. ఈ రిలాక్సేషన్ ప్రక్రియ చేయటంతో మన కేంద్రీకరణ శక్తి అంటే ఫోకస్ చేయటం కానీ, కాన్సన్ట్రేషన్ చేయటం కానీ చాలా మెరుగుపడతాయి. పిల్లలకి అది అవసరమా? పిల్లలకి అవసరమే, పెద్దలకి మాకు కూడా అవసరమే. సో మనందరికీ కూడా అవసరమైనది ఫోకస్ చేయగలిగే శక్తి. అంటే
కాన్సన్ట్రేషన్ తర్వాత ఫోకస్ అన్నది కాన్సన్ట్రేషన్లోకి రిజల్ట్ చేస్తుంది. అందుకని ఈ ప్రక్రియను మీరు స్వయంగా నేర్చుకొని మీ ఇంట్లో పెద్దలకి, పిల్లలకి అందరికీ కూడా నేర్పించచ్చు. ఇంట్లో అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా మీరు ఈ ప్రక్రియను నేర్పించవచ్చు. మీ పైన కూడా మీరు ఈ ప్రక్రియను చేసుకొని రిలాక్స్డ్గా కూర్చొని చదువుల్లో కానీ ఆటల్లో కానీ మీరు ముందుకు వెళ్తారు. ఓకేనా?